హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ చెప్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక కొత్తగా ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్ ఏంటి, ఇక ఆసరా పింఛన్లు ఎవరికి జమ అవుతాయి, ఎవరికి రద్దు అవుతున్నాయి, ఇక ఈ ఆగస్టు నెల పింఛన్లు ఏ తేదీ వరకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే మనకు ఈ కొత్త చేయూత పింఛన్లను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. చాలా మంది ఈ ఆసరా పింఛన్ల విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు. తప్పకుండా మీరందరూ కూడా ఇది ఒక్కరోజు వచ్చి ఆగిపోయేది కాదు, లైఫ్ లాంగ్ వస్తుంది ఈ పింఛన్ అనేది. తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటికే మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొత్త పింఛన్ వస్తే మాకు మరింత చేయూతగా ఉంటుంది, మరింత ఆసరాగా ఉంటుందని మనకు దీనిలో ఉన్నారన్నమాట. ప్రభుత్వాన్ని కూడా ఎప్పుడు ఇస్తారనేసి అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఇక ఆసరా పింఛన్లు ఎందుకు ఇంకా విడుదల చేయలేదు అంటే కొత్త పింఛన్లను, కొత్త చేయూత పింఛన్లను ఇంకా ఎందుకు విడుదల చేయలేదనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. ఆ వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి ప్రతి అప్డేట్ ను కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, మనకు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియో కింద ఉన్న లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మనం ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లు తప్పకుండా ఇక్కడ ఎదురుగా మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా స్కాన్ చేయండి అన్న. ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా సహాయం చేయట్లేదు, తప్పకుండా సహాయం చేయండి. నాలాంటి వారికి హెల్ప్ చేయాలి. మీరు హెల్ప్ చేస్తారు కూడా. మీ సహాయం చాలా విలువైంది. తప్పకుండా ఇప్పుడే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఎదురుగా, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీకు తోచినంత 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించవచ్చు. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా నాలాంటి వాడికి సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా. ఈ కాలంలో ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటాం వృధాగా. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, మనకు మరెన్నో పథకాలకు సంబంధించి ఏవైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలన్నిటికీ సంబంధించి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది, మరింత సమాచారం తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతు కూడా, ప్రతి ఒక్కరూ కూడా, రైతులనే కాదు ప్రతి ఒక్కరూ కూడా పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అందించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయండి. ఇక ఈ ఆసరా పింఛన్లో కూడా చాలా మందికి తొలగించడం జరిగింది. అంటే వారికి నోటీసులు అనేది పంపించి అనర్హత ఉన్న వారికి మాత్రమే, అర్హత ఉన్న వారికి కాదు, అనర్హత ఉన్న వారికి మాత్రమే మనకు చాలా వరకు కూడా పింఛన్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఇక చాలా మందికి పింఛన్లు అయితే జమ కాకపోవడంతో లబ్ధిదారులు కూడా మాకు ఈ పింఛన్లు ఎందుకు జమ కాలేదని గందరగోళానికి గురవుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని పింఛన్లు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆగస్టు నెలకు సంబంధించి కూడా మనకు పాత ఆసరా పింఛన్లను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నెలలో కూడా మనం పాత పింఛన్లే విడుదల చేశాం, ఎందుకంటే నిధుల కొరత అయితే ఉంది కాబట్టి పాత పింఛన్లనే విడుదల చేశాం. ఇక త్వరలోనే కొత్త పింఛన్లు కూడా విడుదల చేయబోతున్నామన్నారు. ఇక కొత్త పింఛన్లు కూడా విడుదల చేయకపోవడానికి కూడా కారణాన్ని కూడా వెల్లడించారనమాట. ఇక ఇప్పటికైతే పాత ఆసరా పింఛన్లు ఈ ఆగస్టు నెలకు సంబంధించి గత 4 రోజుల నుంచి ఈ నెల చివరి వరకు 30వ తారీఖు వరకు కూడా, అంటే రేపటి వరకు, మళ్ళీ చాలా రోజులు అయితే ఏం లేదు, ఈరోజు 29, రేపు 30 అనమాట. ఈరోజు ఆదివారం,
ఈ రోజు అయితే జమ కాకపోవచ్చు పింఛన్లు, రేపైతే పూర్తి స్థాయిలో జమ అయిపోతాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని అన్ని జిల్లాల వారు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణలో అన్ని జిల్లాల వారు ఒకసారి మీకు పింఛన్లు పడ్డాయి లేదా అనేది చెక్ చేసుకోండి. పింఛన్లు పడకుండా ఉంటే కూడా అధికారులను అడిగి మీరు ఈ పింఛన్ అయితే తీసుకోండి. అలాగే పింఛన్ తీసుకునే సమయంలో ఈ 16 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు, నేతన్నలకు, బీడీ కార్మికులకు అందరికీ ఏంటంటే 2016 రూపాయల పింఛన్ అయితే తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ఇక ఎవరైతే నాలాంటి వికలాంగులు ఉన్నారో వారికి 4016 రూపాయలు అందిస్తుంది. కాబట్టి ఆ 16 రూపాయల చిల్లర అడిగి తీసుకోండి అని కూడా మరొకసారి ప్రభుత్వం అయితే సృష్టం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 16 రూపాయలను కూడా అడిగి తీసుకోండి, వదిలేయద్దు, తప్పకుండా తీసుకోండి. పెన్షన్లు అయితే పడుతూ ఉన్నాయి. ఇక రేపే చివరి రోజు, ఈ రోజు ఆదివారం కొంతమందికి పడకపోవచ్చు. రేపైతే పూర్తి స్థాయిలో, రేపు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో పింఛన్లు అయితే జమ అయిపోతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక దీనితో పాటుగా మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త పింఛన్లను ఎందుకు విడుదల చేయలేదు ఇంకా అని చూస్తే, మనకు చాలా మందికి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మనకు ఎల్లుండి నుంచి 1వ తారీఖు నుంచి కూడా ప్రజాపాలన అనేది ప్రవేశపెట్టి, ఈ ప్రజాపాలనలో చాలా మందికి కొత్త కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు, రేషన్ కార్డులు. ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే మరింతగా లబ్ధిదారులు పెరుగుతారు. కాబట్టి అప్పటి నుంచి అప్లై చేసుకుంటే, అంటే అప్పటి నుంచి పింఛన్లు విడుదల చేస్తే మరింత మంది ఏంటంటే ప్రజాపాలన మొదట్లో పెట్టినప్పుడు ఏంటంటే చాలా మంది పింఛన్లకైతే దరఖాస్తు చేసుకున్నారు. చాలా మందికి రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డు లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకున్నారు అనమాట. ఇప్పుడు కనుక పింఛన్లు విడుదల చేస్తే చాలా మంది లబ్ధిదారులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రేషన్ కార్డులు లేవు కాబట్టి. ఇక రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత లబ్ధిదారులంతా కూడా మరొకసారి ఈ రేషన్ కార్డులు యాడ్ చేసి దరఖాస్తు చేసుకుంటే మరికొంతమంది పింఛన్దారులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత మందికి లబ్ధిని చేకూర్చినట్లు అవుతుంది. కాబట్టి మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 10 రోజుల పాటు కూడా ప్రజాపాలన అయితే ఉంటుంది. మనకు పింఛన్లు అయితే భారీగా పెరుగుతాయి. లబ్ధిదారులందరూ కూడా మరింత మందికి సహాయం చేయొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే పింఛన్లను అయితే వాయిదా వేసిందట. ఇక ఖచ్చితంగా సెప్టెంబర్ నెల నుంచి పంపిణీ చేస్తామని కూడా చెబుతుంది. సెప్టెంబర్ నెల పెన్షన్లు వచ్చే నెల 20వ తారీఖు నుంచి కూడా జమ అవుతాయి. కాబట్టి కొత్త చేయుత పెన్షన్లను విడుదల చేస్తున్నట్లు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఇక మంత్రి సీతక్క గారు కూడా లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. అంటే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు, అలాగే కొత్తగా చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నీ కూడా అందించండి. ఆ వివరాలను బట్టి మీకు అందరికీ కూడా పింఛన్లు అయితే విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి కొత్త పింఛన్లు కూడా వచ్చే నెల నుంచి జమ అవుతాయి. ఇక ఈ పాత పింఛన్లకు సంబంధించి ఇదే అన్నమాట తాజా సమాచారం. పింఛన్లు అయితే రేపటితో చివరి రోజు. పింఛన్లు పడ్డాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని పింఛన్లు అయితే తీసుకోండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా మరియు చేయుత పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుసుకొస్తూ ఉంటుంది మన ఛానల్. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి.